మహానగరానికి సమీపంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అయితే హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఫార్మా కంపెనీలు వద్దని కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ఆ స్థానంలో మెగా టౌన్షిప్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత రైతులు ఏమంటున్నారు, వారి మనోగతం ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2016లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రియల్ హబ్ను ఏర్పాటు చేయాలని భావించింది. శ్రీశైలం నాగార్జున సాగర్ హైవేల మధ్య గల రంగారెడ్డి జిల్లాలోని 3 మండలాల పరిధిలో 19,333 ఎకరాల భూమిని సేకరించి ఒకే చోట వివిధ రకాల 1000కి పైగా ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలనుకుంది. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రతిపాదనలో 19,333 ఎకరాలు తీసుకుంటామని ఉంది. అందులో 7,000 ఎకరాల్లో దాదాపు 1,200 పరిశ్రమలు పెడతాము. మిగతా 12,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ప్రతిపాదించింది ప్రభుత్వం. అయితే పేరుకి రియల్ ఎస్టేట్ అని చెప్పకుండా పారిశ్రామిక అభివృద్ధి పేరిట మొత్తం 19,000 ఎకరాలను తీసుకునే ప్రయత్నం చేసింది. వాస్తవానికి ప్రభుత్వం ఫార్మాసిటీ పెట్టాలని భావించిన ప్రాంతం పరిశ్రమలకు అనుకూలం కాదు. అదంతా వ్యవసాయ యోగ్యమైన భూములున్న అగ్రికల్చర్ జోన్. గ్రామంలో చెరువులు, చుట్టూ జంతుజాలంతో గుట్టలు, పొలం ఉన్నవారు 2 కార్ల పంటలు తీస్తే పొలం లేని వారు గొర్రెలో బర్రెలో పెంచుకుంటూ గుట్టలపై ఆధారపడి బతుకు తెరువు సాగించేవారు. అలాంటి ప్రాంతంలో 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఫార్మాసిటీ ఏర్పాటు. అక్టోబర్లో పబ్లిక్ హియరింగ్ అయింది. పబ్లిక్ హియరింగ్ అయినప్పుడు పబ్లిక్ హియరింగ్ అంటేనే ప్రజాభిప్రాయ సేకరణ. ఆ ప్రజాభిప్రాయ సేకరణ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా ఊరోళ్ళని ఒక్కడిని ఉంచలే, అందరిని అరెస్ట్ చేసింది. చివరికి నన్ను కూడా అరెస్ట్ చేసింది. ఎవరిని రానియకుండా వేరే గ్రామాల నుంచి జనాన్ని తీసుకొచ్చి లారీలలో తీసుకొచ్చి అనిపించుకున్నారు. ఒక్క రైతు కూడా మేము భూమి ఇయ్యమని చెప్పిన వాళ్ళే కానీ ఎవ్వరు కూడా ఒప్పుకోలే. అంటే ఇది ప్రజా వ్యతిరేకంగా నేను ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. నిజంగానైతే సారవంతమైన భూములమ్మా, 2 పంటలు పండే భూములు. వాళ్ళు కూరగాయలు పండిస్తారు, ఆకుకూరలు పండిస్తారు, పండ్ల తోటలు ఉన్నాయి, మంచి వడ్లు అన్నీ పండే ప్రాంతం. అది కాకుండా ప్రతి గ్రామానికి చెరువు ఉంది, దగ్గరనే ఫారెస్ట్ ఉంది. ఆ ప్రాంతము కన్జర్వేషన్ జోన్లో ఉంది, వ్యవసాయ జోన్లో ఉంది. కానీ ఇండస్ట్రీస్ పెడతామంటున్నారు. అంటే అసలు ఈ ఇండస్ట్రీ ఆ ప్రాంతం ఫార్మాసిటీకి ఏ విధంగా కూడా పనికిరాదు. ఫార్మాసిటీకి అనేకమైన షరతులు ఉన్నాయేమో, ఒక 35-36 షరతులు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినాయి. ఆ షరతులన్నీ కంప్లీట్ చేయడానికి ఇక్కడ నీళ్లు లేవు, గ్యాస్ కనెక్షన్ లేదు, ఇవన్నీ అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ కంపెనీలు వస్తే మా గొర్రెలు బతుకాయి, మేము బతుకమమ్మా. ఆ కెమికల్ అంతా కిందికి దిగితే నీళ్లు కూడా తాగడానికి మాకు అవకాశం లేదు. ఆ గొర్రెలు ఉంటేనే బతుకుతాం, పంటలు పండించుకుంటే దాంతోనే జీవితం అవుతుంది మాకు. ఈ గొర్రెలను తప్ప మాకేం బతుకుతారు లేదు. ఆ గుట్టలన్నీ పోయినాక మేము బతికేది ఎట్లా? అందరం ఒక పని చేయం కదమ్మా. అందరం ఏ పని చేసేవాళ్ళం ఆ పని చేస్తేనే బతుకుతాం. అందరం పొలం దున్నాము, అందరం గొర్రెలం కాయాను కదా. అందుకే ఆ ఉన్న గుట్టలన్నీ పోయినాక ఇక ఏడా బతికేదేడా? మా జీవితమే ఆగమైపోద్ది ఆ ఫార్మాసిటీ పడితే. మా ఊర్లో 6 డైలీ 2 పారడైలు 2,000 లీటర్లు వస్తారు రోజు. అంటే ఈ ప్రభుత్వాన్ని మొత్తం మేము నడిపినట్టే కదా, మేము ప్రజలకు మొత్తం దారతత్వం పోసినట్టే కదా మేము. అంటే మేము ఇంకోరి చేతి కిందకి అధికారంగా ఎట్లా పోవాలి, ఇంకోరి చేతి కింద గులంగిరి ఎట్లా చేయాలి? మేమే ఒకరికి నడుపుతున్నాం, ప్రజలను నడుపుతున్నాం. కూరగాయలు పోతాయి 6 బండ్లు 7 బండ్లు కూరగాయలు పోతాయి హైదరాబాద్. సగం పక్క పట్టణానికి ఆపుతాయి. మేము ఇక్కడ మాల్ సెంటర్ ఉంది, ఇక్కడ నల్గొండకు వస్తాయి, మన రంగారెడ్డికి వస్తాయి, మహబూబ్నగర్కి వస్తాయి. 3 సెంటర్లు మాల్ సెంటర్కి పోతాయి. 10 ఆటోలు పోతాయి, షేరింగ్ ఆటోలు 10 ఆటోలు కూరగాయలు పోతాయి. ఇటువంటి ప్రాంతమైన భూములు, నీళ్లు కాల్చం మనం తాగొచ్చు మేడం. ఫిల్టర్ నీళ్ళు అవసరం లేదు, మంచి వర్షం నీళ్ళు, గబ్బు గలీజ్ గల నీళ్ళు.
ఈ కాల్షియం కలిసినాక ఇవన్నీ తాగితే పసులు తాగి బతాయా, పిట్టెలు తాగి బతాయా, మనుషులు తాగి బతారా? ఇక్కడ పర్యావరణం అవుతుంది, కంపెనీలు పెడతారు. ఆ కంపెనీల రసాయనం అంతా ఇళ్ళకి వస్తుంది మేడం, ఇళ్ళకే వస్తుంది కదా నీళ్ళకి. ఇప్పుడు ఇవి తాగినా చచ్చిపోవు మేము, పింటర్ వాటర్ ఎట్లా అటువంటి నీళ్ళు మేడం. ఇక పస కాసుకొని బతామమ్మా. ఇక గుట్టలలోకి పోయి పస కాస్తా. ఇక 4 ఎకరాల భూమి ఉంది, ఆంచన చూసుకొని బతుకుతా. ఈవిడ భూములు అని పోతే మేము ఎట్లా బతుకుతాము? మేము 4 గొడ్లు ఉంటే ఎక్కడ ఏడముందుము, ఎక్కడ ఏ దేశం పోదుము ఇట్లా అని అనుకుంటున్నాము. 99% మేడం. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నాకు 36 ఏళ్ళు 37 ఏళ్ళు. మా నాయనలు కానీ మా తాతలు కానీ ఏ ఫార్మా సిటీ మీదనో ఇంకో మెగా సిటీ మీదనో ఇంకో దాని మీద ఆధారపడలే. ఇక్కడ ఉన్న చెరువుల మీద ఆధారపడి బతికారు, ఇక్కడ ఉన్న భూముల మీద, ఇక్కడ ఉన్న పండ్ల మీద, ఇక్కడ ఉన్న గుట్టలలో బతికిన వాళ్ళందరూ గొర్రె మేపుకుంటారు. నేను గొర్రె మేపుకొని బతికేది. ఈ అన్ని కంపెనీలు పెడితే ఇప్పుడు ఆగం కాదా మేడం? ఇదంతా ఇంత మంచి వాతావరణం, ఇక్కడ నీళ్ళు మేడం, ఇక్కడ వర్షాలు పడ్డ నీళ్ళు ఇక్కడికి వెళ్ళి ఆకలమైలారానికి వెళ్ళి వెలిమినేడు ఎమ్మెల్యే ఊరి మీదకి వెళ్ళి ఇబ్రాంపట్నం వారికి వెళ్ళి ఇబ్రాంపట్నం చెరువు ఇక్కడ నీళ్ళతోటే అదైతే మేడం. అక్కడ నీళ్ళు భువనగిరి వరకు వెళ్తాయి మేడం. అక్కడ నుంచి వాటర్ మరి అంతా ఈ వాతావరణంతో కలుషితం కాదా మేడం? ఇక్కడ ఇవన్నీ కూడా రిజర్వాయర్ కడుతురు. మేడిపల్లి నానక్నగర్ నీళ్ళు మొత్తం అటే పోతాయి మేడం. మరి అక్కడ రిజర్వాయర్ కట్టడం ఏంది? ఇక్కడ కంపెనీలు పెడితే అక్కడ రిజర్వాయర్ అయితే ఉతుందిగా మేడం. ఇక్కడ వాటర్ అయితే అన్యంలోకి పోతే పొల్యూషన్ అయితే అవుతుందిగా. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తాం, కంపెనీల నుండి కాలుష్యం రాకుండా జీరో వేస్ట్ ఉండేలా ట్రీట్మెంట్ ప్లాంట్లను పెడతామని, ఇది మొత్తంగా గ్రీన్ ఫార్మాసిటీ అంటూ భూసేకరణ మొదలుపెట్టింది ప్రభుత్వం. తొలుత కేవలం అసైన్డ్ భూములను మాత్రమే సేకరిస్తాం, పట్టా భూముల జోలికి రామని చెప్పారు. దీంతో పెద్దగా వ్యతిరేకత రాలేదు. అసైన్డ్ భూములకు ఎకరాకు 8 లక్షల రూపాయలు చెల్లించి 9,300 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో మొత్తం ఏం చేసినామంటే, మన ప్రాంతం డెవలప్మెంట్ అవుతుందని ఫార్మాసిటీ తీస్తే డెవలప్మెంట్ అవుతుందని చెప్పారు మొదలు. అది డెవలప్మెంట్ అవుతుందా పాడైపోతుందా అనేది ప్రజలకు తెలియదు. అసైన్డ్ భూముల సేకరణ సమయంలోనే ఆ పల్లెవాసుల మనసు కీడు శంకించింది. ఫార్మా అంటున్నారు, ఒక్క కంపెనీ ఉంటేనే చుట్టుపక్కల గ్రామాలు ఆగమైపోతాయి. ఒక్క దగ్గర 1000కి పైగా కంపెనీలు వస్తే మనం నెగలగలమా? ఈ ప్రాంతంలో బతుకు భవిష్యత్ ఉంటుందా అని అనుమానించారు. కాలుష్యంపై అవగాహన ఉన్నవారు పర్యావరణవేత్తలు, సామాజికవేత్తల దగ్గరికి వెళ్లారు. తమ పరిస్థితి వివరంగా చెప్పారు. వారు చెప్పింది విని ఫార్మాసిటీ వస్తే తమ బతుకులపై పిడుగుపడ్డట్టే అని భయపడిపోయారు. ఈ ఫార్మా పరిశ్రమ ఎక్కడ ఉంటుందో అక్కడ స్థానిక జీవనోపాధులు నాశనమైనాయి. మనం పటాన్చర్లో దాదాపు 20 గ్రామాల్లో చూసినాము. తర్వాత కింద ఇప్పుడు మహబూబ్ నగర్, వనపర్తి, జడ్చర్ల ఈ ప్రాంతంలో ఫార్మా పరిశ్రమల వల్ల అక్కడ ఊర్లు ఖాళీ అయిపోయినాయి. ఆ ఊర్లలో పని చేసే పరిస్థితి లేదు. పోలేపల్లి SEZ పెట్టినప్పటి నుంచి కూడా ఆ పోలేపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో వలస వెళ్ళిపోయినారు. అక్కడ వ్యవసాయం చేయలేక, కాలుష్యం భరించలేక వెళ్ళిపోయినారు. చౌటుప్పల్ దగ్గర అదే పరిస్థితి. మా భూదాన్ పోచంపల్లి దగ్గర, పోతిరెడ్డిగూడెం అనేక అక్కడ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కొత్తగా వెలిమినేడు నల్గొండ జిల్లాలో ఎక్కడ ఫార్మా పరిశ్రమ ఉంటే అక్కడ కాలుష్యం వల్ల అక్కడ జీవించలేని పరిస్థితి, అందరూ వలస పోవాల్సిన పరిస్థితి. అంటే ఉన్న జీవనోపాధులు నాశనం చేసే పరిశ్రమ ఏది అంటే ఫార్మా పరిశ్రమ. ఇంకా అదనంగా వీళ్ళు ఏం చేస్తారు, భూగర్భ జలాలు పంపింగ్ చేసుకుంటారు పైకి. పవర్ బోర్లు పెట్టి పంపు చేసుకుంటే వాళ్ళు ఎక్కడ పరిశ్రమ పెడితే అక్కడ భూగర్భ జలాలు అడుగంటిపోయి అక్కడ వ్యవసాయం, అప్పటి వరకు ఉన్న వ్యవసాయం కూడా మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక 4వది ఏం చేసిండ్రు, కాలుష్య వ్యర్థ జలాలను ఎక్కడికక్కడ పారబోయడము, లేదా భూగర్భంలోకి పంపింగ్ చేయడము. డైరెక్ట్గా పంపింగ్ చేయడంతో కూడా ఆ లోకల్ స్థానిక భూగర్భ జలాలు కలుషితం అయిపోయి అసలు ఆ వ్యవసాయం చేయలేని పరిస్థితి.
మనం ఇప్పుడు కూడా రామన్నపేట పరిసరాల్లో చూడొచ్చు. బోర్లు పంపింగ్ చేస్తే దాని నుంచి కాలుష్య వ్యర్థ జలాలు బయటకు వస్తున్నాయి. ఎప్పుడో 30 ఏళ్ళ కిందట మనకు సరూర్ నగర్ ప్రాంతంలో సిరీస్ కంపెనీ చేస్తే ఈ రోజుకి కూడా అక్కడ ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు కలుషితమైన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఫార్మా సిటీ వస్తుంటే అక్కడ పెద్ద చెరువులు ఏవైతే ఉన్నాయో అది మన ఇబ్రహీంపట్నం చెరువు కావచ్చు, ఇంకా కింద అనేక చెరువులు ఉన్నాయి. మనకు అటు నుంచి మూసీ దాకా ఉన్న చెరువులన్నీ కూడా కాలుష్యం అయిపోయేది. 100 కిలోమీటర్ల వరకు ఈ గాలి కాలుష్యం కూడా స్ప్రెడ్ అయ్యేది. మన చాలా వరకు వ్యర్థ జలాలు చూస్తున్నాం. ఇప్పుడు ఫార్మా పరిశ్రమ ఒక్క పరిశ్రమ ఉంటే రోజుకి లక్షల లీటర్ల వ్యర్థ జలాలు కెమికల్ అత్యంత భయానకమైన కెమికల్ వ్యర్థ జలాలు వస్తాయి. రెండోది గాలి కాలుష్యం. అందులో కూడా సాల్వెంట్స్ ఉంటాయి. అందులో క్యాన్సర్ కారక సాల్వెంట్ వదులుతారు. అది గాలి కాలుష్యం మనం బొల్లారం కానీ ఇప్పుడు జీడిమెట్ల కానీ అక్కడ చూస్తున్నాం అది. ఇక మూడోది సాలిడ్ వ్యర్థ పదాలు వేస్ట్, అంటే ఘన వ్యర్థాలు కూడా ఎక్కడికక్కడ పడేస్తుంటారు. ఈ ఫార్మాసిటీ పొల్యూషన్ ఎక్కడ పోతుంది అనేది కూడా ఎంక్వైరీ చేసాం మేడం. అక్కడ దాకా పోయి ఇది అక్కడనే చేరుతుంది, అక్కడ ప్రాజెక్ట్ కడుతున్నారు అక్కడనే చేరుతుంది. ఈ నీళ్ళ ధారణ, గాలి ధారణ ఇప్పుడు ఇట్లా అవుతున్నాయి అనేది మొత్తం మేము అన్ని సర్వేలు కూడా చేయించాం, పర్యావరణతో సర్వేలు కూడా చేయించాం. అంటే మేము ఒకరి చేతి కిందికి పోవద్దు అనేది సిద్ధాంతంగా ఉన్నాము. వాడు కోట్ల రూపాయలు ఇవ్వని, 4 కోట్లు ఇవ్వని, 10 కోట్లు ఇవ్వని పట్ట భూములను మేము ఇయ్యదలుచుకోలేదు. ఇప్పుడు ఈ ఆనకాలం వస్తే చిత్తవల పనులు ఇవన్నీ మంచిగా దొరికేది మేడం మాకు. ఇప్పుడే అది లేదు ఇది లేదు, ఉన్న కాడికి చెట్లు వీకేసి సాపు చేసి కొన్ని చిలుకలు అల్లలా ఉంటే ఇంత తింటే మాకు గుట్టకపోతే ఓ చెట్టు దొరికితే ఓ పండు తింటుంటే ఇప్పుడు ఈడికెళ్ళి వెళ్ళగొట్టినాక ఆ పండు ఏడ దొరుకుతుంది మాకు? మేము ఏడ బతాం మేడం? మేము బతకలేం మేము బతకలేం మేడం. ఆ ఫార్మసీ రాకుండా పోరాడే దాన్ని రానియద్దు మేడం. ఇప్పుడు ఉండేవో లేకనో ఇంత సప్పో చేసినాం మేడం, చేసి ఓ బోర్ వేసినాం, నీళ్ళు పడే ఓ 4 ఆవులు బతుంది, మా కుటుంబం బతుంది. ఒకరికి ఇంత దానం అన్న పెట్టవాలి. ఇప్పుడు అది లేదు ఇది లేదుగా మేడం, మొత్తం బంద్ చేసి పెట్టి మాకు తెలియని కంపెనీలు తెచ్చి పెడతామంటే మాకేమో చదువు రాదా ఏది అది మాకు గుర్తుంటుందిగా మేడం. మాకు అది తెలియని కంపెనీ తెచ్చి ఏందో కెంకెళ్ళి పెడతామంటే ఇప్పుడు ఒకవేళ మేమంటే పోతాం, ఒకవేళ మా పిల్లల భవిష్యత్తు కన్నా ఉండాలిగా మేడం. అది లేదు ఇది లేదు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండో ఈ దాలిద్రం చుట్టుకుంది. పట్టా భూముల జోలికి రామన్న వారు తర్వాత పట్టా భూములపై పడ్డారు. దీంతో రైతుల నుండి వ్యతిరేకత వెల్లువెత్తింది. తమ బతుకులను ఆగం చేసే ఫార్మాసిటీకి పట్టా భూములు ఇవ్వబోమని రైతులు మొండికేశారు. కొన్ని చోట్ల రైతులను భయపెట్టి కేసులు పెట్టి దాదాపు 3000 ఎకరాల వరకు పట్టా భూములు సేకరించారు. వారికి ప్రాంతాన్ని బట్టి ఎకరాకు కొన్ని చోట్ల 16.5 లక్షలు, ఇంకొన్ని చోట్ల 18 లక్షలు, మరికొన్ని చోట్ల 24 లక్షల రూపాయలు చెల్లించి తీసుకున్నారు. మిగతా 7000 ఎకరాలకు సంబంధించిన పట్టా భూములు గల రైతులు చావనైనా చేస్తాం, భూమిని మాత్రం వదులుకోం అని పోరాటం చేశారు. కోర్టుల బాట పట్టారు. దీంతో వారి భూములను హోల్డులో పెట్టి వాటి అమ్మకాలు కొనుగోలులు నిషేధించారు. వారికి రైతు బంధు లోన్ సౌకర్యాలు రాకుండా చేశారు. దీంతో యాచారం, కందుకూరు, మహేశ్వరం మండలాల పరిధిలో మీర్ఖాన్పేట, కుర్మిద్ద, తాడిపర్తి, మేడిపల్లి, నానక్ నగర్, పంజాగూడ, బేగరికంచ, ఉట్లపల్లి, సార్లరావులపల్లి, ముచ్చెర్ల, సాయిరెడ్డిగూడెం, మంగళితండ, పోతుబండ తండాలతో సహా ఎందరో గ్రామస్తులు పోరుబాటు పట్టారు. 2016లో రైతులకు పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఫార్మాసిటీ తెస్తాము, అసైన్మెంట్ ల్యాండ్ తీసుకుంటామంటే రైతులందరూ కూడా ఏమనుకున్నారంటే ఈ భూములు ఎవరు ఉన్నారుగా, గవర్నమెంట్ గుంజుకుంటుంది, బలవంతంగా ఇవ్వకుండా అని, కన్సెంట్ ఇవ్వకుండానే గుంజుకుంటుంది అనే భయంతో ఏం చేశారంటే భూములు ఇవ్వడం జరిగింది. అప్పుడున్న ఆర్డీఓ గారు కానీ అప్పుడున్న ఎంఆర్ఓ గారు కానీ ఏం చెప్పారంటే మేము భూములు తీసుకుంటాం కానీ పట్టా భూముల జోలికి రామన్నారు. అంటే రైతులు కూడా ఏం చేశారంటే ఫార్మాసిటీ అసైన్మెంట్ ల్యాండ్గా తీసుకుంటారేం లే అనే ఒక ఓపులో ఉన్నారు. అయినాక తర్వాత ఏమైపోయిందంటే అసైన్మెంట్లు తీసుకోవడానికి ఒక 4 ఏళ్ళు గడిచిపోయింది. 4 ఏళ్ళ తర్వాత అసైన్మెంట్ ల్యాండ్తో పాటు పట్టా ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. రైతులందరూ ఫైట్ చేశాము, పట్టించుకున్నాము, ఆల్రెడీ కేసులు అయినాయి, కొట్లాటలు అయినాయి, పోలీసు వాళ్ళని తేవడం, ప్రొడక్షన్ పెట్టుకోవడం, వాళ్ళకి నచ్చినట్టు చేయడం, ప్రతిసారి అదే జరిగింది. అయినా అదే విధంగా 2016 నుంచి ఇప్పటిదాకా ప్రజెంటు హైకోర్టుల కేసులు నడుస్తున్నాయి. ఇంచుమించు ఒక 30 నుంచి 40 కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నాయి.
కోర్టులు కూడా మాకు ఫేవర్ ఇచ్చినా కానీ కావాల్సిన గవర్నమెంటు చేయలేకపోయింది. ఎంఆర్ఓ గారు దానికి పోయినాం, ఆర్డీఓ దానికి పోయినాం, నిన్న మొన్న మొటేషన్ కట్టినాం మేడం టీఐఎస్ఐఎస్ పేరు తీపిచ్చి మా పేరు పెట్టాలని, అయినా కానీ చేయలేదు. అంటే గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకోసం ఏంటంటే మేమనేది ఏంటంటే 99% ఈ ఫార్మాసిటీ రద్దు చేయడం అనేది కాకుండా ఇప్పుడు ఏవైతే పోని భూములు ఇప్పటిదాకా ఉన్నావో ఆ భూములు బేషరతుగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి సార్ గారు రీసెంట్గా నిన్న మొన్న ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నా అన్నాడు. కాబట్టి మా ఉన్న భూములు ఇడిచిపెట్టాలని మేము తక్షణమే కోరుకుంటున్నాం. 2016 సంవత్సరం నుంచి మేడం ఫార్మాసిటీ అధునాతన టెక్నాలజీతో చేస్తామని ఏదో మాకు చెప్పారు అందరికీ. మీరు ఇచ్చినా తీసుకుంటాం భూమి, మీరు ఇవ్వకున్నా తీసుకుంటాం, గవర్నమెంట్ భూమి ఇది, మీకు హక్కు లేదు, 6 లక్షలు ఇస్తామని, 6 లక్షలు కాదని ఒప్పించి మీరు ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకున్నా కొడతామని చెప్పి పబ్లిక్ను మోసం చేసి 8 లక్షల లెక్క తీసుకుని మేడం. అలా కొంతమంది భూమి వచ్చిన వాళ్ళు, కొంతమంది భూమి ఉన్నా లేదని కూడా వచ్చింది. అలా లీడర్లే బతికిరు తప్ప ఆ రైతులకు పెద్ద ఒరిగింది ఏం లేదు మేడం. ఇక మేమేం చేసినామంటే పట్టభూమి మీరు ఇచ్చినా ఏం తీసుకో, మీది 1 ఎకరా కాదు మీరు ఇస్తానా మాకు వద్దన్నారు మేడం. అట్లాంటి అందరూ ఏం చేశారంటే అసైన్మెంట్ ఎట్లా తీసుకుంటామంటారు, హక్కులు లేవంటారు మనకు. కాబట్టి ఏం చేశారంటే అసైన్మెంట్ పోతే పట్టభూమి అని ఉంటుంది కానీ అనుకోరు మేడం అందరూ. ఆ అసైన్మెంట్ ఎప్పుడైతే అయిపోయింది మేడం, అయిపోయినాక ఏం చేశారంటే పట్టభూమికి కూడా నోటిఫికేషన్ వేసారు మేడం. వెంబడే ఊరికి 1 కిలోమీటర్ అన్నారు, కిలోమీటర్ కాదు ఏది లేదు మేడం. ఊరి దగ్గర లీడర్లు ఎవరెవరు అయితే టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారో వాళ్ళవి ఉన్నాయి అట్లే భూమి. ఇక మాట ఉండలే, అడవికి దగ్గర అయితే సామాన్య మానవులు అందరివి పోతున్నాయి మేడం. కోర్టు కేసులో తిరుగుతున్నాం, పాదయాత్రలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ 7 ఏళ్ల సంది, గత 7 ఏళ్ల సంది పశలను ఇడిచిపెట్టుకొని, భూమిని ఇడిచిపెట్టుకొని మేము అన్నీ మమ్మల్ని నివస్థలు అంటే నివస్థలు పెడతారు మేడం. ప్రజలు చేసుకొని కష్టం చేసుకునేటోళ్ళం అట్లా కూడా మేము లొంగుతలేము. టీఎస్ఎస్ కోట్లు వేసినాం, మీ డబ్బులు అంటారు. మేము సంతకం చేయలేదు, డబ్బులు తీసుకోలేదు, టీఎస్ఎస్ కోట్లు వేసినామంటారు. ఇదెక్కడన్నా మేడం అని మేము లారీని పెట్టుకున్నాం, కోట్ల కేసు వేసినాం. మా భూమి మీదకి ఎవడొస్తారో రాండి బాబా అని గట్టిగా ఈడనే సిద్ధాంతంగా ఉన్నాం. మా భూమి మీదకి వచ్చినప్పుడే మేము లాగుతాం, మిమ్మల్ని ఎవరినైనా ఏం చేయాలన్నా మీరన్నా పోవాలి, మేమన్నా పోవాలని సిద్ధాంతంగానే ఉన్నాం. కోర్టు దారిన కూడా పోతూనే ఉన్నాం. మా భూమి మీదకి ఏం రాలేదు. వచ్చినప్పుడు ఎవడొచ్చినా నీ యంత్రాంగం వస్తాయా, జేసీబీలు వస్తాయా, నువ్వు వస్తావా, నీ వచ్చే అధికారి ఎవడొస్తాడో మేము చూస్తామని వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చాం. ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే టీఎస్ఐఐసి ఆధ్వర్యంలో 19,333 ఎకరాలకు గాను 12,300 ఎకరాలు మాత్రమే సేకరించింది. ఈ భూమిలో 48 ఎకరాలు అమెజాన్ డాటా సెంటర్కి, మరికొంత పవర్ గ్రిడ్కి, మెడికల్ కాలేజీకి, భూములు కోల్పోయిన వారికి ఇవ్వడానికి ఫ్లాట్ల కోసం కేటాయించింది. మిగతా స్థలంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని భావించింది. ఏమున్నా సరే భూములు గుంజుకుంటామంటే మీకు ఎవరు ఇచ్చారండి హక్కులు? అసలు మీరు ఇచ్చారా ఈ భూములు? వీళ్ళు కొన్ని తరాలు బట్టి ప్రతి ఒక్కళ్ళు సాగు చేసుకొని కష్టపడి చేసుకున్న భూమిని తీసుకునే హక్కు మీకు అసలు ఎవరు ఇచ్చారు? ప్రజాస్వామ్యం అంటున్నారు కదా, మరి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీరు ఆ ప్రజల దగ్గర నుంచి వాళ్ళ ఆస్తుల్ని లాక్కునే హక్కు ఏ ప్రభుత్వానికి ఉంది? బికాజ్ వీఆర్ ద రిపబ్లికన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ వీఆర్ సావరెన్ అండ్ వీఆర్ ద లీడర్స్ అండ్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. రాజకీయ నాయకులైనా కానీ ఈ ప్రభుత్వాలైనా కానీ కేవలం వాళ్ళు రిప్రజెంటేటివ్స్, మన ప్రతినిధులు. మనని అడిగి అప్పుడు వాళ్ళు చేయాలి కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో కూర్చుని నక్షాలు వేసుకుంటే అక్కడ హైదరాబాద్లో కూర్చుంటే ఇక్కడ స్థానిక ప్రజలని అడగాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? రైతుల ఆందోళనలు కొనసాగుతుండగానే సార్వత్రిక ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, రైతుల ఆందోళనలను అర్థం చేసుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న ఫార్మాసిటీ ఏర్పాటు నిర్ణయాన్ని రద్దు చేయడంతో 6 ఏళ్ల పాటు కంటి మీద కునుకు లేకుండా పొద్దున లేస్తే పోరాట బాట పట్టిన రైతులు సంతోషంలో మునిగారు. ఫార్మాసిటీ రద్దు వల్ల ఉద్యోగాలు పోతాయి అనే కొత్త వాదన ప్రస్తుతం తెరపైకి వచ్చింది. అయితే పచ్చని పంట పొలాలపై సమాధులుగా ఫ్యాక్టరీలు కట్టి ఉద్యోగాలిస్తాం అనడం ఉత్తమాటే అంటున్నారు సామాజికవేత్తలు. 5 లక్షలు నేరుగా ఉద్యోగాలు వస్తాయి, తర్వాత ఇండైరెక్ట్గా 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేసుకుంటుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వము మొన్న వచ్చినాక చాలా మంచి నిర్ణయం, హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాము, మేడిపల్లిలో మేము ఎట్టి పరిస్థితుల్లో పెట్టమని చెప్పింది. అది చాలా మంచి నిర్ణయం. కానీ దీనివల్ల ఉద్యోగాలు పోయినాయని దుష్ప్రచారం చేస్తున్నారు కొందరు.
అదిగాక ఇప్పుడు యావరేజ్ ఒక పరిశ్రమలో మనం 200 మంది కంటే ఎక్కువ తీసుకోరు. అది పాత కంపెనీలు అయితే. కొత్త కంపెనీలు అయితే అంతా ఆటోమేటెడ్ ఉంటాయి కాబట్టి 100, 150 అయిపోతే ఎక్కువ. మీకు 1000 పరిశ్రమలు వచ్చినా కూడా అక్కడ 2 లక్షల ఉద్యోగాల కంటే ఎక్కువ లేవు. కానీ మనం మభ్యపెట్టడానికి ఇది 5 లక్షల ఉద్యోగాలని చెప్తూ వస్తారు. ఇక ఈ పోనీ 5 లక్షలు అనుకున్నా, 5 లక్షలు ఎవరికి ఇస్తారు ఉద్యోగాలు? స్థానికులకైతే రావు. ఎందుకంటే ఇవి కెమికల్ కంపెనీలు. దీంట్లో నైపుణ్యం కావాలి. దీనికి ప్రత్యేకమైన శిక్షణ ఉన్న వాళ్ళే ఉండాలి అందులో. వాళ్ళకి ఉద్యోగాలు స్థానికులు వచ్చే పరిస్థితి లేదు. అందుకే స్థానిక ఉద్యోగులు చదువుకున్న యువకులకు ఇక్కడ ఉన్న ఉద్యోగాలకు సంబంధమే లేదు. ఇక అటు ఇటు చేస్తే ఏంది, క్యాజువల్ లేబర్ తీసుకుంటారు. ఇప్పుడు చాలా ఫార్మా పరిశ్రమల్లో జార్ఖండ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే వాళ్ళని క్యాజువల్ లేబర్గా తీసుకొని వాళ్ళతోటి కొన్ని ఈ కెమికల్ రియాక్టర్ల దగ్గర పనిచేపిస్తున్నారు. దాన్ని పర్యవసానము మనం జీడిమెట్లలో అనేక ప్రమాదాలు చూసాం. ఈ గత 5 ఏళ్లలోనే దాదాపు 20కి పైగా ప్రమాదాలు జరిగినాం. చాలామంది చనిపోయారు, హాస్పిటలైజ్ అయిన పరిస్థితి చూసినాం. ఈ పారిశ్రామిక యాక్సిడెంట్లు ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఫార్మా పరిశ్రమల్లోనే జరుగుతున్నాయి. అది జరగడానికి కారణం ఈ ఫార్మా ఇండస్ట్రీ నైపుణ్యం లేని వాళ్ళను క్యాజువల్ లేబర్ను తీసుకోవడం వల్ల జరుగుతుంది. వీళ్ళు రోజుకొక లెక్కలు చెప్తున్నారు మేడం. మీరు ఈఐఏ రిపోర్ట్ చూడండి. ఈఐఏ రిపోర్ట్ చూస్తే వాళ్ళు ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రతిపాదించినప్పుడు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పింది. 4,75,000 ఉపాధి అవకాశాల్లో కేవలం 1,00,000 డైరెక్ట్, మిగతావన్నీ ఇండైరెక్ట్. ఆ ఇండైరెక్ట్ అంటే ఏంటి? ఓ బయట సెక్యూరిటీ గార్డ్ అవ్వచ్చు, బాత్రూములు కడగడానికి అవ్వచ్చు, ఛాయలు అమ్ముకోవడానికి ఇండైరెక్ట్గా. అంటే ఇక్కడ ఫార్మసిటీ పడితే మేము ఒక ఛాయ్ దుకాణం ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక హోటల్ ఓపెన్ చేసుకొని అందులో ఎవరో ఒకళ్ళు వెయిటర్గా పనిచేయచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఇండైరెక్ట్ ఉపాధి కిందకు వస్తాయి. మీరు ఒక క్లారిటీ ఇచ్చారా? అసలు ఏం జాబులు వస్తాయి? ఇక్కడ స్థానికంగా చదువుకున్న వాళ్ళు ఎంతమంది? చదువుకున్నా చదువుకోకపోయినా ఈ రోజుల్లో ఎంబీఏలు, ఎంటెక్లు చదివిన వాళ్ళే బయట హైదరాబాద్లో ఉద్యోగాలు లేక 6,000, 7,000 సంపాదించారు. ఇక్కడ గ్రామంలో కనీసము ఒక రైతు డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు, మన దగ్గర చదువుకున్న పిల్లలు కూడా ఈరోజు డైరీ ఫామ్ కానీ, పౌల్ట్రీ ఫామ్ కానీ, మామూలుగా కింద వ్యవసాయం కానీ చేసుకుంటున్నారు, హార్టికల్చర్ చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. డైరీ ఫామ్ పెట్టుకున్న అతనికి కనీసం మినిమం ఒక రైతుకి ఇక్కడ ఒక 5-6 బర్రెలు ఉన్నా కానీ 20,000 సంపాదించుకున్నారు. సొంత ఊర్లో, సొంత ఇంట్లో ఉంటూ హాయిగా మంచి గాలి పీల్చుకుంటూ వాళ్ళు నెలకి 10,000 సంపాదించుకున్న నయమే, 20,000 సంపాదించుకున్న నయమే. హైదరాబాద్లో మీరు డిగ్రీలు చదివారు, అందరు ఇంజనీర్లు అందరూ రోడ్డు మీద పడి తిరుగుతున్నారండి. ఎవరికి ఇస్తారండి ఉద్యోగాలు? ఎవరికి వస్తాయి? ఏ ఉద్యోగాలు, మీరు ఎటువంటి ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయాలన్నా దానికి ప్రకృతి వనరులే కావాలి. అతి తక్కువగా డ్యామేజ్ చేసుకుంటూ అత్యంత అధికంగా ఉపాధి అవకాశాలు కల్పించేది కేవలం వ్యవసాయమే. మీరు ఎవరైతే చెప్తున్నారో 5 లక్షల ఉద్యోగాలని, ఆల్రెడీ 1000 పరిశ్రమలు ఉన్నాయి ఫార్మా కంపెనీలో. అందులో మొత్తం ఎన్ని ఉన్నాయి ఉద్యోగాలు? 1,00,000. ఇక్కడ 5 లక్షలు ఎట్లా వస్తాయండి? 5 లక్షలు ఎట్లా వస్తాయి? ఫస్ట్ అవి ఉంటాయా, ఊడతాయా, ఎవరికి తెలుసు? ఇదైతే ఎప్పటికీ ఉండేదే కదా. మీకు వ్యవసాయం అనేది తరతరాలకి నిలబెడుతుంది. జీవ వైవిధ్యానికి ఈ ప్రాంతం నెలవు అని చెప్పవచ్చు. ఇక్కడ కొండగుట్టలున్నాయి, చెరువులున్నాయి, అనేక రకాల పక్షి జాతులు ఉన్నాయి, పంట వైవిధ్యం కూడా ఉంది. ఈ ప్రాంతం నుండే హైదరాబాద్ నగరానికి కూరగాయలు, పాలు కూడా సరఫరా అవుతుంటాయి. కాబట్టి ఇటువంటి ప్రాంతాన్ని కాలుష్యభరిత పరిశ్రమలకు కాకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు కేటాయిస్తే బాగుంటుందంటున్నారు స్థానికులు. ఫార్మాసిటీ రద్దు స్థానిక రైతుల విజయం. సంఘటితంగా ఉంటే దాని శక్తి ఎలా ఉంటుందో వారు చేతల్లో చూపించారు. తమ భవిష్యత్తు కాలుష్యం కోరల్లోకి చేరిపోకుండా ఏళ్ల తరబడి వారు పట్టు విడవకుండా, ప్రలోభాలకు లొంగకుండా సాధించిన ఘన విజయం అని చెప్పొచ్చు.
రైతులు ఐకమత్యంగా ఉండడం వల్లనే ఇది సాధించగలిగినాము. ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ గ్రామాల రైతులంతా కూడా ఒక వేదికపైకి వచ్చి పోరాటం చేసిండ్రు. న్యాయమే గెలిచింది. ఇది నిజంగా ఆ ప్రాంతం వాళ్ళకి పెద్ద ఊరట. వాళ్ళు అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి నిజంగానే చేయొచ్చు. అది కాకుండా కూడా వాళ్ళకి మేము దీని మీదనే బతుకుదేరు, మాదంతా వ్యవసాయం మీదనే బతుకుదేరు. మేము వ్యవసాయమే చేసుకుంటాము. మంచి కాలం ఉంది, మంచి వర్షాలు ఉన్నాయి, చెరువులలో నిండా నీళ్ళు ఉన్నాయి, బోరుబావులలో నీళ్ళు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయం చేసుకుంటామనే వాళ్ళకి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. తమకు ఫార్మాసిటీ అనే గండం తొలగిపోయిందని, అయితే ప్రభుత్వం సేకరించిన 12,333 ఎకరాలు కాక నిషేధిత జాబితాలో ఉన్న తమ పట్టా భూములను ఆ జాబితా నుండి తొలగించాలని కోరుతున్నారు రైతులు. తమ బతుకులకు భూమే అండా ఆసరా కాబట్టి వెంటనే తమ భూములు తమకు ఇప్పించాలని కోరుతున్నారు. 7 ఏళ్ల కింద ఒక ఆవును తెచ్చుకున్నా నేను. ఇప్పుడు 10 అయినాయి. మేము ఎట్లా బతికించుకోగలగాలి? మా భూములైన పోయినాక మేము ఏడ బతకాలి? మా బతుకుదేరు ఎట్లా? మేము ఎట్లా బతకాలి? నాకున్నది 1 ఎకరా మొత్తం గడ్డి పెట్టుకున్నా, మంచిగా ఇక్కడ కుదార్థంగా బతుకుతున్నాం. ఈ ఎలాంటి 7 ఏళ్ల సంది ఏ కేసులు పెట్టినా మేము ఆ కేసులకు భయపడం, ఇప్పటికి ఏ కేసుకైనా భయపడం. మా భూములు మాకు కావాలి అంతే. మేము ముఖ్యంగా మా భూములు మాకు ఆన్లైన్ చేయాలి ఇమ్మీడియట్లా. ఫార్మా ఎట్లా రద్దు చేసిండో మా భూములు మాకు అట్లా ఆన్లైన్ ఎక్కియాలి, ఆ టీఎస్ఐ నెంబర్ తీసేయాలి. మా భూములు మేము కాపు లోన్ తెచ్చుకుంటాం. మా భూములు మాకు కావాలి. రైతు బంధు ఇస్తలేడు, ఏ బంధు వస్తలేదు, మాకు ఏది అవసరం లేదు. మేము బతున్నాం, మా బతుకు తెరువు. మేము ఈ కూరగాయలు పెట్టుకుంటున్నాం, పాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము ఏదో అది చేసుకొని బతుంటే మాకు ఆ టీఎస్ఐ నెంబర్ పెట్టి మాకు లోన్ రాకుండా చేసిండు. రైతు బంధు లేదు, ఏ బంధు లేదు. మాకు ఏ బంధు అవసరం లేదు, కానీ మాకు ఇమ్మీడియట్గా ఆన్లైన్ ఎక్కియాలి. మాకు 7 ఏళ్ల సంది పోరాడుతున్నాం. ఇక వద్దని మేము ఎట్లా బతుకుతాం, ఎట్లుంటాం అని వద్దంటున్నా. ఇక ఫార్మాసిటీ వద్దు, మా భూములు మాకు ఉండాలి, ఆన్లైన్లో ఎక్కియాలి. 2018 నుంచి మేడం వాళ్ళకు గవర్నమెంట్ నుంచి లోన్లు వస్తలేవు. బ్యాంకులకు పోయి లోన్ తీసుకుందామంటే లోన్ లేదు. మేమనేది ఏంటంటే మా భూములు నువ్వెవరు ఆపనికి? మా భూములు మావి ఉన్నాయిగా, మేము ఇచ్చిన నువ్వు ఆపేసి. కానీ ఇయ్యక ముందుకే ఆపిండు దౌర్జన్యంగా కావాలని. ఇంకొకటి ఏంటంటే మేడం, ఎవరన్నా ఇట్లే పాప పెళ్లి చేద్దాం అనుకుంటే రైతులము ఆ భూమి అమ్ముకొని పెళ్లి చేద్దామంటే ఆ భూమి కూడా అట్లే ఉంది. ఆ దాన్ని ఎవరు కూడా డిస్ప్యూట్లో చూపిస్తాడు, టీఎస్ఐస్ అని చూపిస్తాడు. మా అధికారం లేకుంటే మా భూమిని ఆయన ఎవరు మేడం పెట్టడానికి? అది కరెక్ట్ కాదుగా మేడం. మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టు ఏం తీర్పిచ్చిందంటే పట్టా భూములు తీసుకోవద్దు, తీసుకున్న కాడికి మాత్రం హైకోర్టు స్టేలో ఉంది కాబట్టి వీళ్ళు ఆన్లైన్లో ఎక్కియాలి, వీళ్ళకు రైతు బంధు రావాలి, వీళ్ళకు హాప్ లోన్స్ రావాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దని వాళ్ళు చెప్పారు మేడం. ఇప్పటి వరకు ఆన్లైన్లో ఎక్కించలే మేడం మా భూములు. ఇప్పటి వరకు ఆన్లైన్ లేదు. రైతు బంధులు 6 రైతు బంధులు పోయినాయి మేడం. ఇప్పటి నుంచి 19 నుంచి ఇప్పటి వరకు మాకు రైతు బంధు అనేది లేదు. మాకు ఇక అమ్ముదాం ఒక ఆపద వచ్చిందంటే కూడా భూమిని కొనేటోడు లేడు మేడం. ఇక మొత్తం అందరూ టీఎస్ఐసి అండ్ల పెట్టిర్రు, కలెక్టర్ దగ్గర కూడా ఊళ్ళో పెట్టిరు మేడం. ఆవులు తెచ్చుకుందామంటే మామూలు రైతులను కానీ మా కూలీలను కానీ కాన చిత్రహింసలు పెట్టి మా భూములలో రైతు బంధు తీసేసి మాకు రైతు అది ఆన్లైన్ లేకుండా చేసి, మాకు బ్యాంకు పోతే లోన్లు లేకుండా చేసి, మాకు ఒక అర్ధ ఎకరా మా ఆడబిడ్డ పెళ్ళి ఉందని అమ్ముకోనికే హక్కు లేకుండా చేసి, సర్వ ఇబ్బందులు పెట్టి ఏదున్నా మా భూములను లాక్కోనికే ప్రయత్నం చేసి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి చాలా బాధపడి పెడుతుర్రు మేడం. ఇది సరైన నిర్ణయం కాదు. కాయా కష్టం చేసి గంజి గట్కా తాగి తమ పెద్దలు సంపాదించిన పట్టా పొలాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమంటున్నారు రైతులు. ఎన్ని లక్షలిచ్చినా కోట్లిచ్చినా తాము భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేమంటున్నారు. తాము ఎవరిపై ఆధారపడకుండా తమ బతుకులు తాము బతుకుతున్నామని, ఎవరో ఉపాధి ఇస్తారు అని చెప్తే తిండి పెట్టే భూములు 10వ పరకకు అమ్ముకుంటే తమ బతుకులు ఆగమైపోతాయంటున్నారు. ఉన్న ఊర్లో ఉన్నంతలో దర్జాగా బతుకుతున్నామని, ఏ ఫ్యాక్టరీలు వారిచ్చే ఉపాధి తమకు అవసరం లేదంటున్నారు. భూమి అమ్మను నేను, నాకున్నదే 3 ఎకరాలు నేను సంపాదించుకున్నది, నేను అమ్మను. ఇక మాకు రైతు బంధు లేదు, ఏది లేదు, ఇక్కడ లేదు. ఏమైనా ఆ భూమిని ఇంత పంట పండించుకొని బతున్నాం. ఫార్మసిటీ అయితే వద్దు మేడం. మేడం వచ్చి మమ్మల్ని మేము భూములు కొంటాం, చేస్తాం, మీకు 16 లక్షలు ఇస్తాం మీరు అని అన్నాడు మేడం. అంటే మేము 16 లక్షలకి మాకు పైసలు వద్దు, గిసలు మేడం, మాకు భూమి కావాలని మేము అన్నాం మేడం. మేము మా తాతలు ముత్తాతల నుంచి
వ్యవసాయం చేసుకొని బతున్నాం, పంటలు పండించుకుంటున్నాం, బలరా షెడ్డు కట్టుకుంటున్నాము. ఇంత కూలి నా దగ్గరికి సంవత్సరానికి ఒక పంటకు 100 మంది వస్తారు మేడం నా దగ్గర కూలీలు. ఇప్పుడు నిన్న మొన్న కోపించిన పంట 70 క్వింటాల ఒడ్లు తీసిన నేను మేడం. మా తాతలు అదే పంట చేసుకుంటూ నేను అదే పంట చేసుకుంటూ వస్తున్నా. నాకు వ్యవసాయం బలరు ఇవన్నీ నేను బతున్నాను మేడం. మేము భూములు అమ్ముకొని మేము ఏం చేసేయాలి? ఇట్లా మేడం మాది. ఇంత కూరగాయలు పచ్చిమిరపకాయలు పెడతాం, వంకాయలు పెట్టుకుంటాం, తోట పెట్టుకుంటా, ఆ బలరుని ఇంత గడ్డి పెట్టుకొని బస్తాం మేడం మేము. ఈ భూములు అమ్ముకొని మేము ఎక్కడ పోవాలి? ఎవరి దగ్గర పోవాలి? ఏడ ఉండాలి? ఆ పర్మిషన్ ఇచ్చినా మాకు ఉద్యోగులు ఇద్దరు, అది ఎవడు ఇవ్వడు మాకు. బాత్రూమ్ల కాడ ఉంచుతాడు, లేకపోతే గేట్ల కాడ ఉంచుతాడు. అక్కడ మాకు పర్మిషన్ మాది అసలే వద్దు మేడం. మాకు పర్మిషన్ మాకు ఏమవసరం? భూములు పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి? ఇట్లా మేడం పోయి రోడ్ల మీద ఉండాలి. ఇక మాకు కూలి నాళ్ళు కోవాలి. అవి పైసలు ఉంటాయా మేడం? ఎన్ని నెలలు ఉంటాయి పైసలు? ఉంటాయా పైసలు? ఉండే గుట్ట తీసుకుంటే చూడితే గుట్ట అయిపోతుంది. ఇప్పుడు కంకర్ మిషన్ పెట్టిండు, మిషన్ పెట్టుతుంటే మొత్తం తీస్తా ఉంటే గుట్ట అయిపోతుంది. ఈ పైసలు ఉంటాయా మేడం? మా దగ్గరకు వచ్చి రోజు 10 మంది కూలీలు బతికిస్తాం మేము. పాలు 100 లీటర్లు పోస్తాము. మేమిద్దరమే కష్టపడితే అంత చేస్తున్నాం. ఓడో వచ్చి ఏదో పెడతా ఏదో చేస్తా అంటే మాకు అవన్నీ అవసరం లేదు. మాది మాకు ఉండాలి. అని ఫార్మర్ సీట్ వద్దు, అని బిల్డింగ్లు వద్దు, అని కథ మాకు వద్దు. మా అత్తమామల సంధి ఏ విధంగా బతికిరో మేము ఆ విధంగా బతాం. ఆయన లక్షల కోట్లతో అవసరం లేదు మాకు. మేము కష్టపడి మా వల్ల 10 మంది, మా వల్ల పాల ఉత్పత్తి కానీ వ్యవసాయము కూరగాయలు కానీ మా వల్ల 10 మంది బతురు. మేము ఫార్మాసిటీ అంటాడు, అది అంటాడు, క్యాప్సిటీ అంటాడు, ఇది అంటాడు. ఇవి అమ్మినాక మేము ఎటు పోవాలి? నాకు ఒక 8 ఎకరాలు ఉంటుంది మేడం. 8 ఎకరాలలో 8 ఎకరాలు కూడా ఫార్మాసిటీ ల్యాండ్ యాక్విజిషన్లు ఉండే. ఇప్పుడు మనకు రైతు బంధు ఆన్లైన్ మొత్తం కట్ చేసారు. లోన్స్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు మాకు ఇదివరకు పూర్తి హక్కులు ఎట్లా ఉండే ఫార్మసిటీ రాకముందుకు, ఆ పూర్తి హక్కులు మాకు కల్పించాలి మేడం. పూర్తిగా నిషేధ జాబితాలో పెట్టారు. మాకు భూమి మీద ఎలాంటి హక్కులు లేవు. మా భూమి మాది అని చెప్పుకోవడానికి కూడా లేదు. ఆన్లైన్ కట్ చేసారు. రైతు బంధు వస్తలేదు, రైతు బీమా రాదు, క్రాప్ లోన్లు ఇస్తలేరు. మాకు భూమి మీద ఎలాంటి హక్కులు లేకుండా చేసారు మేడం. మాకు 10-15 ఏళ్ళ కింద ఉన్నదే బాగుంది మేడం. ఇప్పుడు ఉన్నది బాగాలేదు. మాకు ఫార్మాసిటీ రద్దు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు అప్పట్లో మా భూములు ఏం పంట వేసిరు, ఏమేసిరు, ఈ పంట వేసినాం అన్న ఆలోచనలో ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు మాకేమవుతుందంటే మీ భూమి ఏం రేటు పోతుంది, మా భూమి ఎన్ని కోట్లు వస్తుంది, మీ భూమి ఎన్ని కోట్లు వస్తుంది, అదే చిచ్చుకుంటున్నాం. కానీ మాకు ఇంతకంటే మాకు వద్దు మేడం. ఇంకా ఫార్మాసిటీ వద్దు, ఇంకా ఏ సిటీ వద్దు. ఇంకా మా దగ్గర మా భూములలో మేమే బతకగలుగుతాం మేడం. మా భూమితోటి మాకు అనుబంధం ఉంది. మా భూమిని మేము వదిలిపెట్టాం. గతంలో సేకరించిన 12,333 ఎకరాలలో కూడా రైతులకు ఉపయోగపడే కాలుష్యరహిత పరిశ్రమలు లేదా కుటీర పరిశ్రమలు, ఆగ్రో బేస్డ్ పరిశ్రమలు పెట్టి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చూడాలంటున్నారు ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు. మా డిమాండ్ అయితే ఒకటే, మీరు ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు, చాలా సంతోషము. దాని గురించి జీవో విడుదల చేయండి. అట్లాగే ఎవరైతే రైతులు భూములు ఇయ్యము అని ముందు నుంచి అంటున్నారో, మాకు భూమే కావాలనుకుంటున్నారో, ఆ రైతులందరిది ఆ భూములన్నీ కూడా మీరు భూసేకరణ నుంచి మినహాయింపు చేయండి. మిగులు భూములలో మీరు ఖచ్చితంగా ఇక్కడ వ్యవసాయానికి దెబ్బతీయకుండా ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా కూడా పెట్టవచ్చు. ఈకో టౌన్షిప్స్ అవి వస్తున్నాయి. అట్లాంటివి మీరు ఏమన్నా పెట్టుకోదలిస్తే ఇక్కడ అనేక జీవరాశి ఉంది. చాలా హైలీ బయోడైవర్సిటీ రిచ్ ప్లేస్ ఇది. ఇట్లాంటిది భావితరాలకు మనం కాపాడాలి. డబ్బులు ఇచ్చి భూములు తీసుకున్నారు కాబట్టి ఆ భూముల్లో వ్యవసాయానికి అనుసంధానమైనది ఏదైనా పెట్టవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మా దగ్గర గంటా ఫుడ్స్ అని ఉంది. అది ఇక్కడ రైతులకు కూడా ఇబ్బందికరంగా లేదు. అట్లానే చాలా మందికి స్థానిక ప్రజలకు దాంట్లో ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. అట్లాంటి చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి ఏమన్నా డెవలప్ చేస్తే అప్పుడు ఈ స్థానిక ప్రజలకు దానివల్ల లాభం కలుగుతుంది. ఇప్పటికీ 4 గ్రామాలలో కొన్ని నిషేధిత జాబితాలు ఉన్నాయి. ఈ 5-6 సంవత్సరాలుగా నిషేధిత జాబితాలో ఉండడం వల్ల ఆ రైతుకి బ్యాంకు నుంచి రుణం దొరకలేదు, ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు రాలేదు. అదేవిధంగా ఎవరైనా పిల్లల పెళ్ళిళ్ళో లేకపోతే చదువుకో ఓ గుంట అమ్ముకుందామంటే కూడా వీలు లేకుండా ఈ భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టింది. ఇది దుర్మార్గం. ఇది ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. మీరు రైతుల అభిప్రాయాన్ని తీసుకోవాలి కానీ అభిప్రాయం మేరకు పోవాలి కానీ 2013 భూసేకరణ చట్టం ఎవరి గురించి తీసుకొచ్చింది? బడాబాబుల గురించి తీసుకొచ్చిందా? రైతుల గురించి తీసుకొచ్చింది. అందువల్ల ఇది ఏ కోణం నుంచి చూసినా మీరు పర్సనల్గా చూసి వచ్చిండ్రు.
నేను ఒకటే మాట చెప్తున్నా, ఇది విజయము, రైతుల విజయం. సంఘటితంగా ఉన్నారు కాబట్టి విజయం సాధించారు. ఇంకా మున్ముందు ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు వారికి అవగాహన ఉంది. ఇంకేమన్నా ఉంటే అందరితో సంప్రదించి వాళ్ళ బతుకులు బాగుపడేటట్టుగా, వాళ్ళకి అవసరమైతే రేపు ఓ 10 మందికి ఉద్యోగాలు దొరికేటట్టుగా ఇవి ఏదైనా ఒక డెవలప్మెంట్ ప్రాంతం అయితే అన్ని విధాలా బాగుంటుంది. మా గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారం మీద బతికే ప్రాంతం మేడం. మా దగ్గర ఉన్న జనాభాలో 90% మంది వ్యవసాయం తప్పితే వేరే పని రాదు. మాకేం గవర్నమెంట్ జాబ్స్ లేవు. మా రైతులకు కానీ మా రైతు బిడ్డలకు కానీ పూర్తిగా అంటే యువత కూడా పూర్తిగా డైరీ ఫామ్లు పెట్టుకుంది. ఎందుకంటే హైదరాబాద్కు ఒక కూతపేట దూరంలో మేము ఉన్నాం కాబట్టి పూర్తిగా డైరీ ఫామ్లు పెట్టుకొని స్వచ్ఛమైన పాలు హైదరాబాద్కు మార్నింగే అంటే 5:30, 6 o'clock వరకు పాలు అమ్ముకొని మళ్ళీ 10 o'clock వరకు ఊళ్ళోకి వస్తారు. మాకు మెగా సిటీ కానీ ఫార్మాసిటీ కానీ ఎటువంటి భూసేకరణ కానీ రాదు. ఫార్మాసిటీ క్యాన్సల్ చేసి అని చెప్పారు ప్రభుత్వం, కానీ మాకు భూసేకరణ కూడా రద్దు కావాలి. మా రైతుల భూమి మాకు రైతులకు కావాలి. మా రైతులు కోరుకునేది, మా గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుకునేది పూర్తిగా మా భూమి మాకు ఉండాలి. మేము తరతరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మాకు వ్యవసాయం మీద ఆధారపడడం, మేము ఇట్లనే బతుకుతాం. ప్రతిరోజు పొద్దున్నే 5 వరకల్లా ఇక్కడ కూరగాయలు పండించినవి తీసుకుపోయి రైతులు అమ్ముకొని 1 గంట నుంచి 1.5 గంటల సేపట్లో మన ఊరికి వస్తారు. అంటే పూర్తిగా వ్యవసాయ అనుసంధాన పరిశ్రమ ఏమైనా వస్తే, వ్యవసాయ హార్టికల్చర్ ఏమైనా సబ్సిడీ కానీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో, అప్పుడు హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ హార్టికల్చర్ లోన్ ప్రకటించారు. వాటర్ ప్రాబ్లం ఉందని బిందు సేద్యం అది చేసి ఇక్కడ పూర్తిగా వ్యవసాయాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చూసారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కూడా స్వాగతిస్తున్నాం. మాకు వ్యవసాయమే కావాలి. వ్యవసాయ అనుసంధానమైన యూనివర్సిటీ కానీ, వ్యవసాయం సంబంధించిన కానీ ఏది కానీ రైతులను ప్రోత్సహించాలని మేము ప్రాధాన్యపడుతున్నాం. ఫార్మాసిటీ ఇక్కడైతే రద్దయింది, మరెక్కడ వస్తుంది అన్న ఆలోచన ఎవరికైనా రాకపోదు. అయితే దీనికి సంబంధించి నిపుణులు చెప్పే మాట ఒక్కటే, తెలంగాణలో ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయి. మన భావి తెలంగాణ భవిష్యత్ దృష్ట్యా, గతంలో మనకున్న అనుభవాల దృష్ట్యా మనకు ఇంకా ఫార్మా కంపెనీలు అవసరం లేదంటున్నారు. భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలోనే ఇప్పటికీ ఫార్మా ఇండస్ట్రీసు దేశంలో ఎక్కడ లేనంతగా 30% ఇక్కడే ఉన్నాయి. ఆ ఎగ్జిస్టింగ్ ఫార్మాసిటీలు ఇంకా చాలా ఫార్మాసిటీ కంపెనీ మందులు తయారు చేసే కంపెనీలలో పటాన్ చెరువు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కడ చూసినా కూడా, ఈవెన్ పోలేపల్లి జడ్చల్ల దగ్గర చూసినా, వీటికి ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా నీళ్ళ కాలుష్యం అయిపోయింది. మనుషులు అనేకమైన కొత్త రోగాలు వచ్చినాయి. ఈ మధ్యన అయితే రోగాలు పెరిగిపోయి వాళ్ళ బాధ చూడాలి. నేను స్వయంగా పోలేపల్లికి పోయినప్పుడు చూసిన అక్కడ తండాలన్నీ కలుషితం అయిపోయినాయి, గ్రామాలు కలుషితం అయిపోయినాయి, కొత్త కొత్త బీమార్లు వస్తున్నాయి. అందువల్ల తెలంగాణ ప్రాంత ప్రజలకు గొప్ప అనుభవం ఉంది. ఇవి మన జీవితాన్ని, మన భవిష్యత్తును నాశనం చేస్తాయి. మనం ఏం అక్కర్లేదు, మాకు వ్యవసాయం చేసి బతుకుదాము. ఈ మందుల కంపెనీలు ఎవరికమ్మా? వాళ్ళు బాగుపడడానికి. ఇంకెక్కడ కూడా ఫార్మాసిటీ పెట్టద్దు. పెడితే మాత్రం ప్రజలు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు గత 30 ఏళ్ళ నుంచి విసిగిపోయినరు, ఈ కాలుష్య పరిశ్రమలతోటి విసిగిపోయినరు. మీరు ఇంకే పని చేయాల్సిన పని లేదు, కానీ అభివృద్ధి పేరుతో ఇంకొక కాలుష్యం చేసే పరిశ్రమ మాకు వద్దు అని ప్రజలు ఎక్కడ పెట్టినా కూడా వ్యతిరేకిస్తారు. కాబట్టి కొత్త ప్రభుత్వం ఇవి దృష్టిలో పెట్టుకోండి. ఉద్యోగ కల్పన పరిశ్రమల ద్వారా చేయాలంటే పారిశ్రామిక విధానం సమీక్షించి నిపుణులతోటి, మాలాంటి వాళ్ళతో సంప్రదించి ఒక పర్యావరణ అనుకూల పారిశ్రామిక విధానం తీసుకురావాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. పల్లెలు దేశానికి జీవనాడులు. పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి పచ్చని పల్లెలు నమ్ముకున్న పంట పొలాలపై సమాధుల్లా ఫ్యాక్టరీలు వస్తే అది ప్రగతి అవుతుందా? తిండినందించే నేల, పీల్చే గాలి, తాగే నీరు కలుషితమైపోతే మనుషులైతే పుట్టచేత పట్టుకుని ఎక్కడికైనా పోతారు. అక్కడి జంతుజాలం ఎక్కడికి పోవాలి? జీవ వైవిధ్యం ఏమవ్వాలి? ఏదేమైనా ఫార్మాసిటీ రద్దుతో ఎన్నో పల్లెలు ఊపిరి పీల్చుకున్నాయి. పంట పొలాలు తమ గుండెలపై పరిశ్రమల సమాధులు రాకుండా బయటపడ్డాయి. ఎక్కడైనా ఎప్పుడైనా భూమిని తిండి పెట్టే తల్లిగానే చూడాలి.
ఏ పంట వేశారు అనే భూమిపై చర్చ జరగాలి. అంతేకాని భూమి ధర ఎంత పలుకుతుంది అని అమ్మ చూస్తే ఆ డబ్బులు ఖర్చయ్యేలోపు మనదనుకున్న ప్రాంతానికే మనం పరాయివారమైపోతాం. పరిశ్రమలు వారిచ్చే ఉపాధి అవకాశాలు తమకు అవసరం లేదని, అనాదిగా పాడి పంటల్ని నమ్ముకొని బతుకుతున్నామని, నేల తల్లితో తమకున్న అనుబంధం విడదీయవద్దని, తమ ప్రాంతానికే తమను పరాయి వారిని చేయవద్దని కోరుతున్నారు ఇక్కడ రైతన్నలు. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, మేడిపల్లి నుండి.